ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ, అంజు అందరూ రండి పాలు తాగుదురు అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది. ఆనంద్, ఆకాష్ మాత్రమే రావటంతో ఏంటి మీరిద్దరే వచ్చారు? అంజు, బుజ్జమ్మ ఎక్కడా అని బాగి అడగటంతో ఏమో మిస్సమ్మ ఆడుకోటానికని కిందికి వచ్చారు. గదిలో అయితే వాళ్ళు లేరు అని ఆనంద్ చెప్తాడు. అదేంటి గదిలో లేకపోవటం ఏంటి? వాళ్ళు కిందికి కూడా వచ్చినట్లు లేరే. ఉండు మీరు పాలు తాగుతూ ఉండండి. నేను వెళ్ళి చూసి తీసుకువస్తానని బాగి పైకి వెళ్తుంది. మీరు చూసారా అని అక్కడికి వచ్చిన మనోహరి చెంబాని అడగటంతో లేదు మేము చూడలేదు. అయినా వాళ్ళు ఎక్కడో ఆడుకుంటుంటారు. ఇంత మాత్రానికే కంగారు పడవలసిన అవసరం ఏముంది బాగి అని మనోహరి అంటుంది. ముందు మీరు అటు తప్పుకోండి అంటూ బాగి పైకి వెళ్ళి అక్కడ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక టెర్రస్ బాల్కనీ మొత్తం చూసేసి అయ్యో పిల్లలిద్దరూ ఇక్కడ కనిపించట్లేదే ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని మళ్ళీ కిందికి వచ్చి గార్డెన్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. బాగిని చూసిన గుప్తా గారు బాలిక నీ కూతురు బుజ్జమ్మని ఆ ప్రచండ చంపడానికి తీసుకువెళ్ళాడు. వెలుపలికి వెళ్ళాడు. నువ్వు కూడా వెళ్ళు బాలిక వెళ్ళి కాపాడుకో బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటే బాగికి కనపడడు వినపడడు కాబట్టి అయ్యో పిల్లలు ఏమైపోయారు అని కంగారు పడుతూ మళ్ళీ లోపలికి వస్తుంది. అసలు బయట కూడా ఎక్కడా కనిపించటం లేదు ఆనంద్. ఎక్కడికైనా వెళ్తున్నామని నీతో చెప్పి వెళ్ళారా అని బాగి అడగటంతో నాతో ఏం చెప్పలేదు మిస్సమ్మ నాకు కూడా తెలీదు అని ఆనంద్ చెప్తాడు. వీళ్ళు చెప్పకుండా బయటికి వెళ్ళినట్లు ఉన్నారే అని బాగి బాధపడుతూ ఉంటే అవును బాలిక త్వరగా వెళ్ళుం బాలిక అని గుప్తా గారు లోపలికి కూడా వచ్చి బాగితో చెప్తూ ఉంటారు. బాగి నువ్వు మరీ అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుంటారు. కాసేపట్లో తిరిగి వచ్చేస్తారు. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావని మనోహరి అంటుంది. మిస్సమ్మ ఇప్పుడు ఎలా డాడీకి చెప్పడానికి కూడా డాడీ ఆఫీస్లో ఉంటారు కదా అని ఆనంద్ అంటే నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను అని బాగి చెప్తుంది. అవసరం లేదు వాళ్ళే వచ్చేస్తారు చెప్తున్నాను కదా అని మనోహరి అంటే వాళ్ళు నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు బాలిక వాళ్ళ మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోకు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. లేదు నేను వెళ్ళాలి వెతికి తీసుకువస్తాను అని బాగి అంటే ఎందుకు చెప్తే అర్థం కాదు నీకు అని మనోహరి అంటుంది. వాళ్ళు నా పిల్లలు మనోహరి నీ పిల్లలు కాదు కదా అందుకే నీకు టెన్షన్ లేదు. నువ్వు కూడా తల్లివై ఉంటే అప్పుడు నీకు ఆ టెన్షన్ ఏంటో అర్థమై ఉండేది. ఏంటి యాదమ్మ ఎప్పుడు మనోహరి పక్కన తిని తిరగడమేనా? పిల్లల్ని చూసుకోవటం కూడా నీకు చేత కాదా? ఇంటి పని వంట పని నేను చూసుకుంటున్నాను కదా పిల్లల్ని కూడా చూసుకోకపోతే ఇంకెందుకు నువ్వు ఇక్కడ ఉండేది అని బాగి అరుస్తూ ఉంటుంది. సారీ మేడం పొరపాటైపోయిందని చంబా చెప్తుంది. తిని జీతం తీసుకుంటూ ఉండు ఏ పని చేయకు ఇందుకేగా నువ్వు ఉండేది అని బాగి యాదమ్మని తిడుతూ ఆనంద్ ఆకాష్ నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. నేను తిరిగి వచ్చే వరకు మీరు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకండి. ఇంట్లోనే ఉండండి. నేను వెళ్ళి వెతికి తీసుకొస్తానని బాగి పరుగులు పెడుతూ వెళ్తుంది. బాగి వెనకాలే గుప్తా గారు వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ ఆ బంధనం కారణంగా గుప్తా గారు అక్కడే ఆగిపోవలసి వస్తుంది. ఈ బాలికైనా ఆ పిల్లల్ని కాపాడి తీసుకురావాలి అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. చెంబా ఈ బాగి వెళ్ళి కాపాడి తీసుకువచ్చేస్తుందేమోనని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే అది కుదరదు మనోహరి ఈరోజే ఆ పిల్లకి ఆఖరి రోజు అని చెంబా చెప్తుంది. అక్క చాట్ బండి కోసం వెళ్ళాల్సింది అటువైపు కదక్క అని బుజ్జమ్మ అడగటంతో ఇటువైపు కొత్త బండి పెట్టారు బుజ్జమ్మ అక్కడ చాట్ చాలా బాగుంటుందంట మా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి ఇటువైపుకు వెళ్దామని అంజు చెప్తుంది. అలాగే అక్క అని పిల్లలిద్దరూ వెళ్తూ ఉంటారు. దారిలో లారీని ఆపుకొని ఒక లారీ డ్రైవర్ నిల్చొని ఉంటే ప్రచండ అతనికి తన మంత్రశక్తులతో తన అధీనంలోకి తీసుకొని యాక్సిడెంట్ చేయమని సైగ చేస్తాడు. వెంటనే వాడు లారీని డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. భుజమ్మ అదిగో చాట్ బండి అక్కడ ఉంది మనం రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి పద వెళ్దాం అని అంజు చెప్తుంది. అలాగే అక్క అని బుజ్జమ్మ వెళ్తూ ఉంటే ఇక అంజు బుజ్జమ్మ చేతిని వదిలేసి అక్కడే ఆగిపోతుంది. బుజ్జమ్మ చూసుకోకుండా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లారీ డ్రైవర్ లారీతో యాక్సిడెంట్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఎస్ ఇప్పుడు ఈ పిల్ల చచ్చిపోతుంది నా పాచిక పారుతుంది అని అంజులో ప్రవేశించిన ప్రచండ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే బాగి అటుగా వెళ్తూ బుజ్జమ్మని చూసేసి బుజ్జమ్మ బుజ్జమ్మ అని కేకలు పెడుతూ ఉంటుంది. చా ఇప్పుడు ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది? నా పాచిక పారడం లేదు. ఇప్పుడు నేను కాపాడకుండా ఇలాగే నిలబడుకున్నాననుకో అప్పుడు అంజు మీద దురభిప్రాయం వచ్చే ఛాన్స్ ఉంది. డౌట్ కూడా వస్తుంది. కాబట్టి కాపాడినట్లు నేను నటించాలి అని అంజులో ప్రవేశించిన ప్రచండ అనుకుంటూ ఉంటాడు. బుజ్జమ్మ తప్పుకో లారీ వస్తోంది అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే అంజు కూడా బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ బుజ్జమ్మ దగ్గరికి వచ్చి నిలబడి ఉంటుంది. కావాలని బుజ్జమ్మని పక్కకు తీసుకువెళ్లకుండా అలాగే
అంజు బుజ్జమ్మతో పాటి రోడ్డుపై నిలబడి ఉంటుంది. ఇక బాగి తప్పుకోండి, తప్పుకోండి అంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటే అప్పుడే అటుగా కారులో వెళ్తున్న అమర్ చూసేసి రాథోడ్ బాగి ఎందుకు అలా పరుగులు పెడుతోంది రోడ్డుపై అని ప్రశ్నిస్తూ ఉంటారు. రాథోడ్ గమనించేసి సార్ పిల్లలకి యాక్సిడెంట్ అవ్వబోతోంది సార్, లారీ దూసుకు వస్తోంది సార్ మిస్సమ్మ పరుగులు పెడుతోంది అని రాథోడ్ చెప్పడంతో త్వరగా వెళ్ళు రాథోడ్ అని అమర్ కేకలు పెడుతూ ఉంటాడు. పిల్లలు పిల్లలు తప్పుకోండి అంటూ బాగి సరిగ్గా పిల్లల దగ్గరికి వచ్చి పిల్లల్ని పక్కకు తోసిపడేస్తుంది. అయితే బాగి కాలు వెనకేసి అక్కడే కుప్పకూలిపోతుంది. లారీ ఏమో దూసుకు వస్తూ యాక్సిడెంట్ చేయబోతూ ఉంటే మిస్సమ్మ అంటూ అమర్ కారు దిగి పరుగులు పెడుతూ బాగిని కాపాడేస్తాడు. బాగిని ఎత్తుకొని పక్కకు లాగి పడేస్తాడు. అయితే బాగి స్పృహ కోల్పోయి ఉంటుంది. మిస్సమ్మ మిస్సమ్మ కళ్ళు తెరు, నీకేం కాలేదు కదా, కళ్ళు తెరు మిస్సమ్మ అని అమర్ విలవిల్లాడిపోతూ ఉంటారు. మిస్సమ్మ నీకేం కాలేదు కదా, కళ్ళు తెరు మిస్సమ్మ అని రాథోడ్ అమ్మ అమ్మ అని పిల్లలు విలవిల్లాడిపోతూ పిలుస్తూ ఉంటారు. అప్పుడే బాగి మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. మిస్సమ్మ మిస్సమ్మ ఏమీ కాలేదు కదా అని అమర్ అడగటంతో ఇక బాగి ఒక్కసారిగా పిల్లల్ని హక్ చేసుకొని ముద్దులు కురిపిస్తూ మీకేం కాలేదు కదా అని విలవిల్లాడిపోతూ అడుగుతూ ఉంటుంది. మాకేం కాలేదమ్మా, సమయానికి నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడేశావు కదా, నిన్నేమో నాన్న కాపాడేశాడు అని బుజ్జమ్మ చెప్తుంది. అసలు ఏం జరిగింది, మీరంతా బయటికి ఎందుకు వచ్చారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. పిల్లలు ఇంట్లో కనిపించలేదు సార్, వాళ్ళని వెతుక్కుంటూ నేను వచ్చాను, అసలు మీరెందుకు బయటికి వచ్చారు అని బాగి అమర్ అడుగుతూ ఉంటే అది అంజు అక్క అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. సరే రోడ్లో ఎందుకు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అమర్ చెప్పడంతో సరే పదండని అందరూ బయలుదేరి వస్తూ ఉంటారు. ముందు అమర్ కార్ దిగటంతో డాడ్ వచ్చేశాడు, పిల్లల్ని వెతకటం కోసం మిస్సమ్మ వెళ్ళిందని చెప్పేద్దాం పదా అని ఆనంద్ ఆకాష్ అనుకుంటూ ఉంటే అమర్ వచ్చాడేంటి, అమర్తో పాటి బాగి కూడా వచ్చిందేంటి అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే అంటే ప్రచండ ఆ బుజ్జమ్మని చంపేసి ఉంటాడు, వాళ్ళని వెతకటానికి వెళ్ళిన ఈ బాగి అమర్కి కనిపించి ఉంటుంది, ఇంటికి తీసుకొచ్చి ఉంటాడని చెంబా చెప్తుంది. బుజ్జమ్మ అంజు ఎక్కడికి వెళ్ళిపోయారు, మీకోసం మిస్సమ్మ ఎంత కంగారు పడిందో అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటే చాట్ తినటం కోసమని వెళ్ళారంట ఆనంద్ అని బాగి చెప్తుంది. అసలు చెప్ప పెట్టకుండా వెళ్తే ఎలా అని అమర్ అడుగుతూ ఉంటే అవును బుజ్జమ్మ అంటే చిన్నపిల్ల, నీకేమైంది అంజు, నీకు బుద్ధుండని అక్కర్లేదా అంటూ మనోహరి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. మీకు ఏదైనా అయి ఉంటే అని చెంబ అడుగుతూ ఉంటే అవును లారీ యాక్సిడెంట్ కాబోయింది, ఇంతలోపల మిస్సమ్మ విలన్ కాపాడితే మిస్సమ్మని సార్ వచ్చి కాపాడాడు అని రాథోడ్ చెప్తాడు. ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అని మనోహరి బాధపడుతూ ఉంటుంది. సారీ అమ్మ, ఇంకెప్పుడు వెళ్ళము అని బుజ్జమ్మ అంటే నేను కూడా సారీ అని అంజు చెప్తుంది. ఇంకెప్పుడైనా మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి, మీకు ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను అని బాగి చెప్తుంది. జగన్నాథ కాపాడావు ధన్యోష్ని ధన్యోష్ని అని గుప్తా గారు చాలా సంతోషంగా దీన్నంతా చూస్తూ ఉంటారు. అసలు నీకు బుద్ధుందా, ఎలా తీసుకువెళ్ళావో అలాగే క్షేమంగా తీసుకొచ్చావు, నీ వల్ల అవుతుందా లేదా అని మనోహరి ప్రచండని తిడుతూ ఉంటుంది. చూడు నేను ప్లాన్ ప్రకారం మొత్తం చాలా బాగా చేశాను, దైవశక్తిని ఇక్కడ బంధించేసి లారీ డ్రైవర్ని కంట్రోల్ చేసి యాక్సిడెంట్ చేయపోయాను, సరిగ్గా అప్పుడే మిస్సమ్మ వచ్చి కాపాడింది, మిస్సమ్మని ఆ అమరేంద్ర కాపాడాడు, ఇందులో నేనేం చేశాను, అయినా ఆ మిస్సమ్మ బయటికి రాకుండా నువ్వు ఎందుకు అడ్డుకోలేకపోయావు అని ప్రచండ అంటే నువ్వు నన్ను అండం కాదు, ముందు నువ్వు చేస్తావా చేయవా అది చెప్పు, అయినా కూడా చెంబాలో ఉన్నప్పుడు ఆ పిల్ల నిన్ను కనిపెట్టేసింది, ఇప్పుడు అంజులో ప్రవేశించిన తర్వాత కనిపెట్టలేదంటే ఆ పిల్ల శక్తులు తగ్గిపోయాయనే కదా అర్థం, కానీ నువ్వేమీ చేయలేకపోయావు, ముందు నువ్వు వెళ్ళిపో అని మనోహర్ అంటే ఇప్పుడు నేను ఈ పిల్లని వదిలేసి వెళ్ళిపోయాననుకో ఈ పిల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది, అప్పుడు నిన్నటి నుంచి ఏం జరిగిందో నాకేమీ గుర్తుకు లేదని చెప్తుంది. అప్పుడు ఆ బాగి అమరేంద్ర ఈ పిల్లని ఏదో దుష్టశక్తి ఆవహించిందని కనిపెడతారు, ఇంకా ఏ మాంత్రికుడు కూడాను ఇటువైపు రాకుండా జాగ్రత్త పడతారు, అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు అని ప్రచండ అంటే నీకు ఒక్కరోజు సమయం ఇస్తున్నాను, ఏదైనా చేసి వెళ్ళు ముందు, లేకపోతే నా జీవితం బాగుపడదు అని మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ప్రస్తుతానికి గండం తప్పింది, కానీ ఆ ప్రచండ ఓడుకోడు కదా, ఆ పిల్లకేమో శక్తులు లేవు, ఇప్పుడు ఏం చేయాలని గుప్తా గారు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు.